సో రెడీ లక్ష్మి గారు మీరు తోటకూర సోయా ఫ్రై కదా. ఓకే అండి, మరి తోటకూర సోయా ఫ్రై కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. తోటకూర సోయా ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన తోటకూర 2 కప్పులు, నానబెట్టిన మీల్ మేకర్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, అవిసె గింజలు కొద్దిగా, ధనియాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. లక్ష్మి గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. కొంచెం ప్యాన్ వేడి తర్వాత నూనె వేసుకున్నాను. ఓకే, సో ఆయిల్ వేసేసారా సరిపడా? ఆయిల్ హీట్ ఎక్కినాయి కదండి. సో ఆవాలు, సో ఆవాలు ఒకటేనా? జీలకర్ర ఏం అక్కర్లేదా దీంట్లో? వేసుకోవాలండి. ఆవాలు కొంచెం చిటిపట్లాడిన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం పోపు దినుసులు, కొంచెం పోపు దినుసులు వేగిన తర్వాత కొంచెం 2 పచ్చిమిరపకాయలు వేగింది కదండి. కొద్దిగా కరివేపాకు వేసుకుంటాం. ఉల్లిపాయలు వేసుకున్నాం అండి. ఓకే, సో కొంచెం సన్నగా చాప్ తరిగిన ఉల్లిపాయ. సోయా ఆల్రెడీ ముందు నానబెట్టి పెట్టేసి కొంచెం వేడి నీళ్ళలో వేసి కొంచెం నానబెట్టేసి ఉడికించుకుంటే. సో ముందు నుంచి కుకింగ్ ఇంట్రెస్ట్ అండి మీకు? అంటే నేను తినేదానికంటే నాకు ఎవరైనా చేసి నాకు ఎవరైనా తింటే నాకు ఇంట్రెస్ట్. మీరు చేసిన ఎవరికైనా పెట్టి వాళ్ళు తినాలి. ఓకే, కారం. సో మరి మీరు చేసినవన్నీ ఇంట్లో వాళ్ళు వంకలు పెట్టుకుంటే తినేస్తారా? తింటారు. ఎంతమంది పిల్లలు మీకు? నాకు 1 అబ్బాయి అండి. ఒక్కడే బాబు. సో కారం అండ్ ఎండుమిర్చి. సో ఏం చేస్తున్నాడండి మీ బాబు? బీటెక్ అయిపోయిందని జాబ్ చేస్తున్నాడు. బీటెక్ అయిపోయింది, వెరీ గుడ్. సో ఏం పేరు మీ బాబు పేరు? శ్రీముఖ వంశీకృష్ణ. ఇక్కడే చేస్తున్నారా హైదరాబాద్ లో? బెంగళూరులో. మరి ఇప్పుడు అక్కడ ఎలా వండుకోవటం లేకపోతే బయట? పీజీ. ఓకే, హాస్టల్ గెస్ట్. ఓకే ఓకే, ఫ్రెండ్స్ అంతా కలిసి. సో ఫోన్ చేసినప్పుడు చెప్తూ ఉంటాడా? చెప్తాడండి. అది ఇక్కడ ఇలా ఉంది, బాగుండేదని చెప్తాడు. బాగుండేదని చెప్తాడా? అదేం తిన్నావు అని అడిగితే ఏం బాగాలేదమ్మా ఏదో తిన్నాను. అవును. సో ఈ తోటకూర అంతా కొంచెం సాఫ్ట్ అయిపోవాలి. ఓకే, మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా వారు అకౌంటెంట్ అండి. పేరేంటండి? పుండరీకాక్ష. ఓకే, సో ఇప్పుడు మీరు చేసే వెరైటీస్ అన్ని ఓన్లీ మీ వారికి అన్నమాట? మా వారికి. కొంచెం సాల్ట్. ఓకే, సో మరి మీకు ఇంట్లో కాలక్షేపం ఎలా అండి? నాకు బాగా పని అంతా నేనే చేసుకుంటాను. మీరే చేసుకుంటూ ఉంటారా? వెరీ గుడ్. నాకు మళ్ళీ ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు. మరి మీకు చేసి పెట్టడం ఇష్టం అన్నారు కదా, ఆ విషయం అందరికీ తెలిసిపోయి ఉంటుంది. వస్తూ ఉంటారు. సో సరిపోతుంది. మీ నేటివ్ ఎక్కడ? ఇక్కడేనా? లేదండి, గుడివాడ. గుడివాడ? మాది కూడా గుడివాడ. సో ఇది కొంచెం సాఫ్ట్ అయిపోతే అప్పుడు మనం సోయా యాడ్ చేసుకోవచ్చా? ఓకే, చూద్దామా? చూద్దామా. అయిపోయిందండి. ఇప్పుడు ఇదంతా ఉడికించి పెట్టుకున్న సోయా వేసేద్దాం. సో ఇవి మనకి రకరకాల సైజుల్లో దొరుకుతున్నాయి కాబట్టి మనకి నచ్చినవి చిన్నవి తెచ్చుకోవచ్చు. ఒకటి పెద్ద ఉన్నా కొంచెం ఉడికించి కట్ చేసుకుంటే మనకి చిన్నగా ఉంటాయి, మరి పెద్దగా కాకుండా. ఒక 2 మినిట్స్ దానికి సోయాకి ఉప్పు కారం అది పట్టడానికి కొంచెం మూత. మేము కూడా అది వరకు ఇలాంటి ఫ్రైస్ చూపించాం అభిరుచిలో. కాకపోతే సోయా గ్రాన్యూల్స్ అని దొరుకుతున్నాయి. వాటితో వేస్తే ఏంటంటే మనకి అది ఆకుకూరలో వాటిల్లో కలిసిపోతుంది కదా. సో నచ్చని వాళ్ళకి ఏంటంటే ఇట్లా పీసెస్ లాగా కనిపించకుండా అది కొంచెం ఫ్రై అయిపోయి ఆ టేస్ట్ అనేది దాంట్లో. 2 మినిట్స్ మూత పెట్టేద్దాం.
ఓకే. సో ఏదో పౌడర్ రెడీ చేశారు కదా లక్ష్మి గారు, ఏంటది? అవునండి, అందులో ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, కొంచెం అవిసె గింజలు, కొద్దిగా అవిసె గింజలు వేయించేసి అన్ని కొంచెం డ్రైగానే వేయించేసి కొద్దిగా ఉప్పేసి గ్రైండ్ చేసేసారు. ఓ ఆ పొడి దీనికోసమనా లేకపోతే యూజువల్ గా మీరు అట్లా ఫ్రైస్ లో వేస్తారండి? ఎందుకంటే అవిసె గింజలు మంచిది అంటారు కదా, మామూలుగా అయితే అవి తినాలంటే ఎవరు తినరు. అవును. సో ఓన్లీ అవిసె గింజలు వేయించి పౌడర్ పెట్టి అది కూడా యాడ్ చేస్తున్నారు కూరల్లో. అంటే కొంచెం టేస్ట్ అదే అంత ఇదిగా ఉంటదని కాస్త ఇవి వేసాం అనుకోండి. కావాలంటే అందులో కొన్ని పట్లకు మనకి ఉప్పు కారం వీటితో పాటుగా దాంతుంది కదా. సో ఇప్పుడు ఇంకా అది యాడ్ చేసుకోవచ్చా? యాడ్ చేసుకోవచ్చు అండి. అయిపోయింది. ఈ పౌడర్ కొంచెం తీసేసుకోండి. సో సాల్ట్ ఇంకా ఇందులో ఉన్నది సరిపోతుందా మనకి? చాలా అండి, వేసాం కదా ఇందాక లైట్ గా వేసాం, సరిపోతుంది. సో ఈ పౌడర్ లాగా వేయించిందే కాబట్టి మనం మళ్ళీ ఇక్కడ ఎక్కువసేపు జస్ట్ దానికి పట్టేస్తే చాలు కొంచెం కర్రీకి. సో ఇది మనకి అన్నంలో కలుపుకున్న చపాతీ లాంటి వాటిలో పైన కూడా బాగుంటుంది. తోటకూర సోయా ఫ్రై రెడీ, టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. ఓకే, మరి వేడివేడిగా తోటకూర సోయా ఫ్రై కూడా రెడీ అయిపోయింది కదా. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. తోటకూర సోయా ఫ్రై తయారు చేసే విధానం: ముందుగా అవిసె గింజలు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేయించి ఉప్పు కలిపి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఎండుమిరపకాయలు, తరిగిన తోటకూర వేసి వేగనివ్వాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత నానబెట్టిన మీల్ మేకర్, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి. అంతే, తోటకూర సోయా ఫ్రై రెడీ. ఓకే అండి, మరి తోటకూర సోయా ఫ్రై తయారీ విధానం చూసారు కదా. రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే. బాగుందండి, మంచి తోటకూర డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది కదా, అది చాలా బాగా తెలుస్తోంది. అండ్ అడిషనల్ గా పౌడర్ యాడ్ చేస్తున్నాము, దాని వల్ల కూడా మంచి టేస్ట్ వచ్చింది. సెకండ్ జెంట్ తీసుకున్నారు, కొంచెం హెల్దీగా బాగుంది, టేస్ట్ కూడా బాగుంది. సో కొంచెం టోటల్ గా ఇది డిష్ ఏంటంటే కొంచెం మంచి హెల్దీ డిష్ లా ఉంది. సోయా ఉంది, తోటకూర, అవిసె గింజలు ఆ పొడిలో వేయడం. సో ఇట్లా కాంబినేషన్ మార్చుకుంటే ఏదైనా ఫ్రైస్ అవి చేసుకున్నప్పుడు ఇట్లాంటివి యాడ్ చేసుకోవచ్చు. నైస్, బాగుందండి, మంచి ఐడియా. డెకరేటివ్ పీసెస్ గురించి చెప్పుకోవాల్సి వస్తే గాజు వస్తువులకి అగ్రతాంబూలం దక్కుతుందని చెప్పాలి. ఎందుకంటే గాజు వస్తువులు డెకరేటివ్గా చాలా బాగుంటాయి. అలాగే మనం వంటకు సంబంధించి టేబుల్ మీద, డైనింగ్ టేబుల్ మీద వాడుకోవడానికి, ఇంకా తాగడానికి, ఇలా రకరకాలుగా వాడుతూ ఉంటాము. మరి వీటి మీద కనుక గీతలు పడిపోయినట్లయితే, ఇవి గీతలు పోవాలి అంటే టూత్ పేస్ట్తో కనుక ఈ ప్రాంతంలో రుద్దినట్లయితే గాజు వస్తువులకు ఏర్పడిన గీతలు ఈజీగా పోతాయి. ఈ రోజుల్లో కళ్ళజోడు పెట్టుకోవడం అనేది ఫ్యాషన్ అయిపోయింది. అంటే కొంతమందికి సైట్, ఐ ప్రాబ్లమ్స్, వీటి వల్ల కళ్ళజోడు వేసుకుంటూ ఉంటే, మరి కొంతమంది ఏమో ఫ్యాషన్కి కూడా కళ్ళజోడు వేసుకుంటూ ఉంటారు. ఏదేమైనా కూడా కళ్ళజోడు రోజు వేసుకోవడం వల్ల కాస్త మసగ్గా అనిపించవచ్చు, కళ్ళజోడు మీద మరకలు పడచ్చు. ఈ మరకలు పోవాలి అంటే కాస్త వెనిగర్లో క్లాత్, మెత్తటి కాటన్ క్లాత్ ఏదైనా అద్దుకుని దాంతో కనుక ఈ కళ్ళజోడు క్లీన్ చేసుకున్నట్లయితే మరకలన్నీ పోతాయి, తిరిగి కొత్త వాటిలాగా కనిపిస్తాయి. పొద్దున్న ఒక గ్లాస్ టీ కానీ లేదా ఒక కప్పు కాఫీ కానీ పడకపోతే కొంతమందికి తలనొప్పి వచ్చేస్తూ ఉంటుంది. మరి కొంతమందికి ఏమో ఎక్కువగా ఆలోచించడం వల్ల, ఎక్కువగా చదవడం వల్ల, రోజంతా విశ్రాంతి లేకుండా పని చేయడం వల్ల, ఇలా రకరకాల కారణాల వల్ల తలనొప్పి అనేది వస్తూ ఉంటుంది. మరి తలనొప్పి తగ్గాలి అంటే ఎక్కువగా ఉంటే మాత్రం డాక్టర్ని కలవాలి, తక్కువగా ఉంటే ఈ చిట్కా ఫాలో అవ్వండి. వామును కొద్దిగా వేడి చేసుకుని ఆ వాసనను కనుక పీలుస్తూ ఉన్నట్లయితే ఇలాంటి తలనొప్పితో కాస్త రిలీఫ్ దొరుకుతుంది. మామూలుగా మనం దేవుడి పూజకి ఎక్కువగా ఇత్తడి వస్తువుల్ని, అలాగే వెండి వస్తువుల్ని వాడుతూ ఉంటాం. ఇవి కాస్త జిడ్డు పట్టిపోయి, మురికి పట్టిపోతే వీటిని క్లీన్ చేసుకోవడానికి చక్కటి చిట్కా చెప్తాను, ఫాలో అవ్వండి. మందారాకుల్లో కాస్త ఉప్పు కలుపుకుని బాగా గుజ్జులాగా చేసుకుని దీంతో కనుక ఇత్తడి వస్తువుల్ని, వెండి వస్తువుల్ని క్లీన్ చేసుకున్నట్లయితే మురికంతా కూడా శుభ్రంగా పోతుంది, కొత్త వాటిలాగా తడతల మెరుస్తాయి.
ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. బాదం పప్పుల్ని పాలలో నానబెట్టి తింటే బాగుంటుంది అంటాను అనుకుంటున్నారా? తింటే కూడా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిదే. కాకపోతే ఇప్పుడు ఈ చిట్కా మాత్రం కంటి ఆరోగ్యానికి బాగా పనిచేస్తుంది. ఎలా అంటారా? దాన్ని బాగా పాలలో నానబెట్టిన తర్వాత పేస్ట్ లాగా తయారు చేసుకుని కళ్ళ చుట్టూ కనుక రాత్రి అప్లై చేసుకుని ఉదయం లేచిన తర్వాత వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే కళ్ళ చుట్టూ ఉన్నటువంటి నల్లటి వలయాలు చాలా వరకు తగ్గిపోతాయి.